హాయ్ అండి. మా సాయిబాబా భజన గ్రూప్ లేడీస్ అందరం కలిసి తెలంగాణలో ఉన్న 7 దివ్యక్షేత్రాలను ఒక్క రోజులోనే సందర్శించుకున్నాము. మార్నింగ్ 6:00కి కూకట్పల్లిలో ఇట్లాగా బస్ బుక్ చేసుకొని అందరం కలిపి స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి ఫస్ట్ కరీంనగర్ హైవేలో ఉన్న కొమురవెల్లి మల్లన్న ఈ స్వామి దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ గంగిరేగి చెట్టు ఉంటుందండి. ఇక్కడ ప్రత్యేకత అదే. జనరల్గా శివక్షేత్రాల్లో రావి వేప చెట్టు ఉంటాయి. ఈ క్షేత్రంలో మాత్రం ఈ గంగిరేవి చెట్టు ఉంటుంది. ఈ గంగిరేగి చెట్టుకి ఇక్కడ చూశారు కదా, అందరూ ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. యాదవులు ఎక్కువగా ఉంటారు ఇక్కడ. ఎక్కువగా పసుపు బాగా యూస్ చేస్తున్నారండి అక్కడంతా కూడా. అందరూ ఇట్లాగా టెంపుల్ లోపల కూడా మనకి పూజారి మన నుదుటిన పసుపే రాస్తున్నారు ఇట్లా బొట్టులాగా. ఈ గంగిరేగి చెట్టు దగ్గర మేమందరం కూడా లేడీస్ కార్తీక మాసం కదండి, చక్కగా దీపాలు పెట్టుకొని పూజలు చేసుకున్నాము. ఫస్ట్ ఇక్కడ నుంచే మా యాత్ర స్టార్ట్ అయ్యింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇంకా మీకు కొమరవెల్లి మల్లన్న స్వామి గురించి వివరంగా ఒకటే వీడియోలో చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ పూజారులంతా పూజ చేస్తూ ఉన్నారు. అంతా పసుపేనండి అక్కడ మొత్తం అంతా కూడా. ఎక్కడ చూసినా కూడా పసుపే ఉంది. లోపలికి కూడా యాక్చువల్గా స్వామిని మన వీడియో తీయనీయలేదు వాళ్ళు. ఇక్కడ మనకి మామూలు గూగుల్లో నుంచి ఫోటో తీసి మీకు ఇక్కడ అప్లోడ్ చేశాను. జనరల్గా శివక్షేత్రాలు అంటే లింగ రూపంలో ఉంటాయి కదా, ఇక్కడ స్వామి మాత్రం మనకి ఆకారంలో కనిపిస్తారు. పెద్దగా మంచి ఆకారంలో ఉంటారు. ఇదిగోండి ఈ కొండ ఉంది కదా, ఈ కొండ లోపల ఉంటారనమాట స్వామి. ఇక్కడ ఈ కొండకి లోపల ఫోటో తీయకూడదు కాబట్టి ఫోటో తీయలేదు. ఇదిగోండి చాలా ప్లెజెంట్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం. ఇక్కడ జాతర కూడా చాలా ప్రసిద్ధి అంట. ఇక్కడ కొమరవెల్లి మల్లన్న జాతర. అక్కడి నుంచి మళ్ళీ మేము ఇక్కడ చూడండి ఇట్లా బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి సిద్ధుల గుట్ట వెళ్ళాము. ఇక్కడ సిద్ధుల గుట్ట, ఇక్కడ అందరూ సిద్ధులు బాగా తపస్సు చేసుకున్నారంట. ఇక్కడ చూడండి ఇట్లాగా కొంచెం జస్ట్ కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ధ్వజస్తంభం కూడా చాలా పెద్దగా ఉంది. ఈ సిద్ధుల గుట్టకి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ద్వారం చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ నందీశ్వరం నుంచి సిద్ధేశ్వరాయ నమః అని ఉంటుంది. అక్కడ కొండ గుహలో ఉంటారు ఈ స్వామి కూడా. ఇవన్నీ కూడా స్వయంభూ క్షేత్రాలు మనకి. ఇక్కడ చూడండి నందీశ్వరం దగ్గర నుంచి లోపలికి ఇట్లాగా చాలా ఇరుకుగా ఉంటుంది సందు. ఇట్లా గుహ లోపల నుంచి కొంచెం వంగి వెళ్ళాలి. ఇట్లాగా లోపల స్వామిని దర్శించేటప్పుడు కూడా వంగి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఇదంతా కొండరాయి. ఇక్కడ ఒకరినొకరు తోసుకోలేము, జాగ్రత్తగా కొంచెం నిదానంగా చూసుకొని వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు జస్ట్ 3 అడుగుల వెడల్పుతోటే ఎత్తుతోటి ఉంటుందండి ఇక్కడ ద్వారం. కొంచెం వంగి వెళ్ళాలి, ఎవరు తోసుకోకూడదు. పూజారి గారు కూడా కొంచెం మనతోటి అభిషేకం చేపించి గోత్రనామాలు చెప్తున్నారు. ఇక్కడ కొండ రాయి చూశారు కదా, అసలు చాలా హైట్ తక్కువగా ఉంటుంది. లోపల స్వయంభూ సిద్ధేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ చూడండి బయట అంతా కూడా రాత్రిపూట స్వామి ఇట్లాగా ఇక్కడ పుట్టలాగా ఉంది కదా, ఇక్కడికి వస్తారు అని అక్కడ భక్తుల నమ్మకం అని అక్కడ పూజారి గారి చెప్తున్నారు. అక్కడ ఇదంతా కూడా అక్కడ మళ్ళీ చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేస్తున్నారు అక్కడ. ఇక్కడ చూడండి భైరవ స్వామి. ఇక్కడ భైరవ స్వామికి కూడా ఇక్కడ హారతి ఇచ్చి పూజారి గారు పూజ చేస్తున్నారు. చాలామంది భక్తులు కార్తీక మాసం కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా అక్కడ చేసుకుంటూ ఉన్నారు. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనం ఒక్క రోజులో దర్శించుకోవచ్చు. ఇవి మనకి తెలియని ప్రదేశాలు. ఇవన్నీ దేవాదాయ శాఖ ఇంకొంచెం డెవలప్ చేస్తే కూడా ఇంకా బాగుంటుంది. కొండపై నుంచి చూస్తే కొంచెం ఎత్తులో ఉంటుంది కదండి సిద్ధుల గుట్ట అంటే కొంచెం కొండలా ఉంటుంది కదా, పైనుంచి చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ చుట్టూ కోతులు మాత్రం విపరీతంగా ఉన్నాయండి. చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ఫోన్ క్యారీ చేసేటప్పుడు కూడా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి చేతిలోంచి లాక్కొని కూడా వెళ్ళిపోతాయి.
అన్ని కోతులు ఉన్నాయి. ధ్వజస్తంభము. ఇక్కడ లేడీస్ అందరం కలిపి వచ్చాం కాబట్టి గ్రూప్గా ఒక ఫోటో దిగాలనుకుంటాం కదా, అందరం గ్యాదర్ అయ్యి ఫోటో దిగాము. ఇది మొత్తం టెంపుల్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ వినాయకుడు మనం వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే రైట్ సైడ్కి ఉంటారనమాట వినాయకుడు. నేను వెళ్ళేటప్పుడు తీయలేదు, అందుకే వచ్చేటప్పుడు మీకు చూపిస్తున్నాను. మొత్తం మేము 25 మెంబర్స్ కలిసి వెళ్ళాము. అక్కడి నుంచి జైన్ టెంపుల్కి వెళ్ళామండి. ఇది 3వ క్షేత్రం. సో ఫస్ట్ కొమరవెల్లి, తర్వాత సిద్ధులగుట్ట, ఇక్కడ జైన్ టెంపుల్. ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపలికైతే ఫోన్ తీసుకెళ్ళనివ్వరు. సో అందుకే బయటే నుంచొని ఫోటో దిగాము, లోపల చూపించడానికి వీలవ్వలేదు. తర్వాత 4వ దేవాలయం కొలనుపాక. ఇది అసలు నిజంగా ఇది ఆర్కియాలజికల్ మ్యూజియం అండి. ఇక్కడ ఈ పురావస్తు విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా శాసనాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఒకే విగ్రహానికి ఇటు సైడ్ లక్ష్మీదేవి, ఇంకో రెండో పక్కన మళ్ళీ విష్ణుమూర్తి, ఇవన్నీ ఇట్లా మొత్తం విగ్రహాలన్నీ భలే డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. అసలు లోపలికి మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి చుట్టూ ఇదంతా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేను మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత మధ్యలో స్వామి ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ కూడా విగ్రహాలే ఉన్నాయన్నమాట. ఒకే రాతికి చూడండి, ఇటు సైడ్ విగ్రహం ఉంటుంది, అటు సైడ్ విగ్రహం ఉంటుంది. ఇక్కడ వీరభద్రస్వామి మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ లెఫ్ట్లో మనకి ఇక్కడ వీరభద్రస్వామి దర్శనమిస్తారు. అదిగోండి. ఆ తర్వాత ఇక్కడ కూడా 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అంటండి ఇక్కడ ఇది. చూడండి నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడు. ఎక్కడ చూసినా విగ్రహాలే కనిపిస్తూ ఉంటాయి కొలనుపాకలో. ఇక్కడ చూడండి, ఇది బయట యాక్చువల్గా మనం వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్లోనే ఉంటుంది స్వామి విగ్రహం. ఎక్కడ చూసినా ఇట్లాగా స్వామి పాదాలు, శివలింగాలు, నందీశ్వరులు ఇలా ఎక్కడంటే అక్కడ అన్నీ అలాగే ఉంటాయి. ఇక్కడ సోమేశ్వర స్వామి. ఇక్కడ చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత సోమేశ్వర స్వామి దర్శనం చేసుకొని, ఇవి ఇంకా ఉత్సవమూర్తులు. ఇక్కడ లోపలికి కూడా ఫోన్ అలో చేశారు, అందుకే లోపలికి కూడా వెళ్ళి నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఈ టెంపుల్లో అయితే ఎటు చూసినా విగ్రహాలే ఉంటాయండి. ఇక్కడ కూడా అయ్యగారు మనతో అభిషేకం చేయించారు. ఆల్రెడీ స్వామిని అలంకరించినా కూడా మేము రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ మాతో అభిషేకం చేయించారు. ఇవ్వండి సప్తమాతృకలు, అన్నీ ఎటు చూసిన విగ్రహాలేనండి. ఒకటి అని చెప్పడానికి లేదు, అన్ని రకాల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి కొలనుపాకలో. ఇట్లా యాక్చువల్గా అంటే ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు, కుదరని వాళ్ళు ఇట్లాగా లేడీస్ కూడా టీంలా ఫామ్ అయ్యి వెళ్ళొస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి చండీశ్వరి దేవి. కోటి లింగాలు ప్రత్యేకత అండి ఈ గుడిలో. ఇగోండి ఇక్కడ చూశారు కదా, ఇది కోటి లింగాలు ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత. తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ మేము లంచ్ కోసం ఆగాము. కొలనుపాక తర్వాత ఒక మంచి ప్లేస్ చూసుకొని లంచ్ కోసం ఆగామండి. ఇవన్నీ చెప్పాను కదా, ఇక్కడ మొత్తం ఇప్పుడు రైట్ సైడ్ విగ్రహాలు అనమాట. ఇందాక వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూపించాను కదా, స్వామివారి దర్శనం చేసుకొని ఇప్పుడు రైట్ సైడ్ విగ్రహాలు ఇంకా చూపించడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ ఇక్కడ గుర్తుగా మేమందరం కలిసి మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఫోటో దిగాము. ఇది ఈ చండికాంబ సహిత సోమేశ్వర స్వామి దేవస్థానం చరిత్ర అది. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత అక్కడ జామకాయలు అబ్బాయి టేస్ట్ చూడమని జామకాయలు ఇచ్చి అందరితోటి జామకాయలు కొనిపించాడు. బట్ ఏదైతే జామకాయలు మాత్రం భలే టేస్టీగా చాలా బాగున్నాయి. అందరం జామకాయలు అక్కడ కొనుక్కున్నాము. ఇంకా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ బయట ఇక్కడ చెట్లు చూడండి, గబ్బిలాలు. ఇంత పెద్ద గబ్బిలాలు అయితే నేను ఎప్పుడు చూడలేదండి. అసలు అవి చెట్టుకి ఏదో కాయలు ఏలాడుతున్నట్టు అసలు ఎంతెంత పెద్ద గబ్బిలాలు ఉన్నాయంటే చెట్టు నిండా గబ్బిలాలు ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి లంచ్ కోసం అని చెప్పేసి ఒక మంచి ప్లేస్ చూసుకొని రోడ్ సైడు మేము పట్టుకెళ్ళిన కార్పెట్లు మ్యాట్లు ఇవన్నీ వేసుకొని అందరం
ఇంట్లోనే ఎవరికి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము. అందరం అవన్నీ షేర్ చేసుకొని చక్కగా వన భోజనాలు కూడా కంప్లీట్ చేసుకున్నాము ట్రిప్లో. కూర్చోలేని వాళ్ళ కోసం ఈ ఫోల్డింగ్ స్టూల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అవైలబిలిటీ, అవి కూడా తెచ్చుకున్నాము అండి. చక్కగా అన్ని రకాల ఐటమ్స్తో ఫుడ్ కూడా ఎంజాయ్ చేసాము. ప్లేస్ కూడా చాలా బాగుంది అక్కడ. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, కార్తీక మాసం ఉసిరి అన్ని రకాలు ఉన్నాయి. ఓవరాల్గా లంచ్ ఇక్కడ బయట కంప్లీట్ చేసుకొని మేము తర్వాత యాదగిరిగుట్ట వెళ్ళాము ఇక్కడి నుంచి. ఇప్పుడు బిఫోర్ లంచ్ 4 టెంపుల్స్ కవర్ చేసాం కదా. కొమరవెల్లి, కొలనుపాక, సిద్ధులగుట్ట, జైన్ టెంపుల్, ఇవన్నీ 4 టెంపుల్స్ ఇక్కడ కవర్ చేసేసుకొని ఇప్పుడు యాదగిరిగుట్ట వెళ్ళాము. యాక్చువల్గా మధ్యలో జీడికల్ చూద్దాం అనుకున్నాము, బట్ టెంపుల్ క్లోజ్ ఉంటుందంట ఆ టైంలో. లంచ్ టైంలో మళ్ళీ 4 o'clockకి ఓపెన్ చేస్తారంటే ఇంకా డైరెక్ట్ యాదగిరిగుట్ట వెళ్ళిపోయాము. టెంపుల్ లోపలికి ఫోన్ ఎల్లో లేదు కాబట్టి బయటే ఇలాగ పిక్స్ తీసుకున్నాము. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మత్స్యగిరి, రియల్లీ ఇది కూడా చాలా వండర్ఫుల్ టెంపుల్ అండి. ఇక్కడ ఈ దేవస్థానం చుట్టూతా కూడా ఇక్కడ కొలను, ఇది చూసారు కదా, కొలని ఏర్పడింది. ఇక్కడ 6 దాటితే దర్శనం ఉండదు, బాగా చీకటి పడిపోతుంది, క్లోజ్ చేసేస్తారు. స్వామి ఇక్కడ చూడండి మత్స్య ఆకారంలో ఉంటారు. ఇంకా మెయిన్ ఇక్కడ చేపలకి నామాలు ఉంటాయి. ఇదంతా మీకు వివరంగా వేరే వీడియోలో చెప్తాను. ఈ తర్వాత అక్కడి నుంచి స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము. లాస్ట్ క్షేత్రం ఇది. ఇక్కడ చూసారా అసలు ఆ దీపపు కాంతుల్లో స్వర్ణగిరి దేవాలయం ఎంత వెలిగిపోతూ ఉందో. అసలు ఎంట్రన్స్ దగ్గరే చక్కగా స్వామివారివి శంకు చక్రాలు, నామాలు, పెద్ద పెద్ద పాదాలు, అసలు చూడండి ఎంత పెద్ద పాదాలు. అందరూ ఇంకా అక్కడ నుంచొని ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు. అక్కడ స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ స్వామివారి పాదాలకి దర్శనం చేసుకొని, మెట్లు కూడా పెద్ద హెవీగా ఏమీ లేవు, జస్ట్ కొంచెం వాకబుల్గానే ఉన్నాయి. అటు మొత్తం ఆ స్టెప్స్కి అటు ఇటు దశావతారాలు స్వామివారివి ఇవన్నీ కూడా పెట్టారు. మొత్తం ఇక్కడ చూసారు కదా గోవిందనామాలు, మొత్తం అంతా కూడా స్టెప్స్ అక్కడ ప్రతిదానికి పైన ఇలాగో గోవిందనామాలు కూడా పెట్టారు. ఇది ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది, లైటింగ్ అంతా చూడొచ్చు. అందుకే మేము కూడా లాస్ట్కి అటువైపు పెట్టుకున్నాము స్వర్ణగిరి. ఈవినింగ్ టైంలో చూడడానికి బాగుంటుందని చెప్పేసి. తిరుమల క్షేత్రంలో మనం ఎక్కడెక్కడ మన స్వామివారిని దర్శనం చేసుకుంటామో, లక్ష్మీ వరాహస్వామిని, అట్లాగే వినాయకుడిని, వచ్చేసేటప్పుడు మనం కిందకి ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటాము. ఇవన్నీ ఇక్కడ పద్మావతి అమ్మవారు, మొత్తం అన్ని రకాలు ఇక్కడే, మొత్తం దేవతలందరూ ఇక్కడే ఉన్నారండి. ఈ స్వర్ణగిరి దేవాలయం చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి వారి విగ్రహం. తిరుమల క్షేత్రం నుంచి మనం పైనుంచి కిందకి వచ్చేసేటప్పుడు మధ్యలో ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయం పెట్టారు. ఇక్కడ కూడా చాలా బాగుంది. లోపలికంటూ ఫోన్ అలో చేయరు, ఫోన్ అక్కడ డిపాజిట్ చేసేయాలి. బయట మాత్రం మనం ఫొటోస్ తీసుకొని ఇస్తారు. ఆంజనేయ స్వామి వారు రామలక్ష్మణుల్ని ఇట్లాగా భుజాల మీద మోస్తూ అసలు చాలా బాగుంది విగ్రహం కూడా ఇక్కడ. తర్వాత అనంత పద్మనాభ స్వామి, రియల్లీ వండర్ఫుల్ అండి. ఇక్కడ అసలు లొకేషన్ చూస్తుంటేనే చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం ఇక్కడ నీళ్ళ మధ్యలో. ఇక్కడ అక్కడ మిస్ కాకండి, కొంచెం స్టెప్స్ కిందకి వెళ్తే ఈ ప్లేస్ ఉంటుంది పైనుంచి. అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం చేసుకొని ఫైనల్లీ మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చేసాం. మార్నింగ్ 6కి బయలుదేరితే ఇవన్నీ చూసుకొని మేము కూకట్పల్లి మళ్ళీ రీచ్ అవ్వడానికి మాకు 11 అయ్యింది. బట్ మా జర్నీ అంతా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ప్లెజెంట్గా జరిగింది. సో ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోలో చెప్పాను. తర్వాత మీకు ఒక్కొక్క క్షేత్రం గురించి
వివరంగా ఒక్కొక్క వీడియో చేసి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే పైన చెప్పాను ఆ క్షేత్ర మహిమలేంటి, అసలు ఆ క్షేత్ర చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా వేరే వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఫాలో మై వీడియోస్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.